అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దానిపైన మేము స్పందిస్తూ ముక్తల్ డాక్టర్స్ అసోసియేషన్ మరియు మిత్రులు, కెమిస్టులు, ల్యాబ్ వాళ్ళు, నర్సింగ్ స్టాఫ్, గవర్నమెంట్ స్టాఫ్, మహబూబ్నగర్ ఐఎంఏ వాళ్ళ యొక్క పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ బాధితురాలకు వెంటనే న్యాయం జరగాలి. ఎవరైతేనంటే ఇక దీనికి పాల్పడినటువంటి ఆ నేరస్తుని వెంటనే శిక్షించాలి, చట్టాలను ఇంకా కఠినతరం చేయాలి. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో కానీ ఇంకెటు ఏ ప్రాంతంలో కూడా, మారుమూల ప్రాంతంలో కూడా జరగడానికి వీలు లేకుండా ప్రభుత్వము పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాకు సహకరించినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఒక మహిళా డాక్టర్పై అత్యాచారము మరియు హత్య, ఇలాంటి హేయమైన చర్య గురించి మాట్లాడడానికి మరియు ప్రొటెస్ట్ చేయడానికి ఈరోజు డాక్టర్లు, స్టాఫ్, మక్తల్లో ఉన్నటువంటి అందరూ కూడా బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. మేము కోరుకునేది ఒకటే, మహిళలపై దాడులను ఖండించాలి. మరియు ఇట్లాంటి మహిళా డాక్టర్లు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి హాస్పిటల్స్లో కంటిన్యూగా 3 రోజులు 4 రోజులు వర్క్ చేసుకుంటూ వాళ్ళు అలర్ట్గా ఉండకపోవడం వల్ల ఇలాంటి నేరాలు జరుగుతున్నాయి. కానీ మన భారతదేశం అంటేనే భారత మాత, అలాంటి ఒక దేశంలో ఒక ఆడపిల్లకే ఇట్లా, ఒక ఆడామెకి, ఒక మహిళపై మరియు ఒక వైద్య సేవలు అందిస్తున్న ఒక మహిళకే ఇంత అన్యాయం జరుగుతుందంటే మామూలు మనుషులపై, ఆడవాళ్ళపై జరుగుతున్నటువంటి చర్యలను ఎవరు ఇంకా ఊహించలేము. అసలు ఒకటే కోరుకుంటున్నా, ఈ దేశ మగవాళ్ళకు కానీ, పురుషులని కానీ, ఆడవాళ్ళని కానీ అందరిని ఒకటే కోరుతున్నా, మీ ఆడపిల్లల్ని మీరే రక్షించుకోండి. మరియు దీంట్లో ఉన్నటువంటి ఈ పురుషులు కూడా అలర్ట్గా ఉండి పని చేస్తున్న డాక్టర్ అమ్మలు కానీ, సిస్టర్లు కానీ, ఆయమ్మలు కానీ వీళ్ళంతా కూడా ఆడవాళ్ళే, మన ఇంటి ఆడపడుచులే. వీళ్ళందరినీ కాపాడుకోవడం మన బాధ్యత అనుకొని మీరు కూడా వాళ్ళకు సహకారం చేయండి. హాస్పిటల్స్కి వెళ్తే ఇటువంటి చర్యలను అందరూ ఖండించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ అమ్మాయికి జరిగినటువంటి దానికి న్యాయం జరిగితే సంతోషిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.